ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామంన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మేలు. ఏంటండి ఈరోజు మన ధ్యానాంశం మేలు. దివ్యజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తుంది, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయుట మానడంట. మనం యథార్థంగా దేవుని యందు ఉంటే ఆయన ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. మేలంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ ధనరాశులతో తులతూగడం, లేకపోతే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మనకి మేలని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయనకి తెలుసు మనకు మేలైంది ఏమిటో. అందుకే మనకు మేలైంది మన తండ్రి అయినటువంటి దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన దృష్టికి మనకు మేలైంది మాత్రమే చేస్తాడు. ఎప్పుడు మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు కూడా చేయక ఆయన మానేవాడు కాదు. అంతేకాకుండా మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుందండి? మేలైంది చేయనెరిగి అలా చేయని వాడికి ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. ప్రభునందు ప్రియులరా, పాపం అంటే మనం దేవుడు వాక్య ప్రకారం జీవించకపోవడం పాపం, లేకపోతే ఎదటివాడికి అన్యాయం చేస్తే పాపం, ఎదటివాడికి అక్రమం చేస్తే పాపం అనుకుంటాం. కానీ మనకి తెలిసి మనం చెయ్యగలిగేటువంటి శక్తి ఉండి ఎదుటివాడికి మేలు చేయకపోయినా సరే అది పాపమే. మేలైనది చెయ్యనెరిగి అలా చెయ్యనెరిగి అంటున్నాడు. చెయ్యాలని నీకు తెలుసు కానీ చెయ్యు. మేలైనది చెయ్యనెరిగి అలా చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుందని బైబిల్ బోధిస్తుంది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేస్తాడు. ఆయన మేలును పొందుకున్న మనము మేలైనది చేయనెరిగి అలా చేయకపోతే ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుందంట. మేలైంది నాకు చేయలేదు వాళ్ళు అని మనం అనుకోవచ్చు. మనం అనుకున్నది మేలైంది కాదు, దేవుడు అనుకునేది మేలైంది. మనం అనేసుకునే నాకు ఎదుటోళ్ళు మేలు చేయలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది కాదు. ఎదుటివాడికి దేవుడు ఏం చెయ్యాలని నిన్ను కోరుకుంటాడో అది మేలైనది. మనకు దృష్టిలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటాడో అది మేలైంది. ఎదుటి వాళ్ళు మనకు మేలు చేయాలని కోరుకుంటాం. ఎలాంటి మేలు చేయాలని కోరుకుంటాం అంటే మనం సహజంగా వాళ్ళకు ఉన్నదంతా కూడా ఏంటి మనకి ఇచ్చేయాలి, అలాంటి మేలు కోరుకుంటాం, అంతేనండి. కానీ ఎదుటివాడి విషయంలో కూడా దేవుడు ఏదైతే అంగీకరిస్తాడో అటువంటిదే మనం చేయవలసిన వారమై ఉన్నాము. తెలుగులో అపాత్ర దానం అంటారు. ఏంటండి? అపాత్ర దానం. దానం కూడా ఎలా చేయాలంట? ఎవడు యోగ్యుడో, ఎవడో కరెక్ట్గా దాన్ని వినియోగించుకుంటాడో అటువంటి వాడికి మాత్రమే దానం చెయ్యాలి. మనం రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు. అటువంటి వాడికి భోజనం చేయమని 100 రూపాయలు ఇచ్చామనుకో, వాడు మంచివాడైతే నిజంగా ఆకలి కొని ఉంటే వాడు ఏం చేస్తాడు? యథార్థంగా వెళ్ళి భోజనం చేస్తాడు. అలా కాకుండా వాడు తాగుబోతాడు అనుకో, ఏం చేస్తాడు? కడుపుకు తినడం మానేసి ఆ డబ్బులతో వాడు ఏం చేస్తాడంటే చూడు తాగుతూ ఉంటాడనమాట. అప్పుడు మనం చేసినటువంటి ఆ దానం ఏమవుతుంది? అపాత్ర దానం అవుతుంది అన్నమాట. అంటే అది మేలైంది కూడా ఎదుటివాడికి చేస్తున్నప్పుడు ఎలాగ చెయ్యాలంటే అది దేవుడికి అంగీకారమా కాదా, సమాజానికి అంగీకారమా కాదా అనేది ఆలోచించి మనం చెయ్యాలి. ప్రభునందు ప్రియులరా, ఎందుకు అలా ఆలోచించాలంటే వాక్యం చెప్తుంది మనకేది మేలో, ఎదుటి వారికి ఏది మేలో వాక్యము మనకే సెలవిస్తుంది. అసలుగా మనిషి పరిస్థితి ఎటువంటిదంటే తనకు తాను మేలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు ఈరోజు. ఎదుటి వారికి మేలు చేయడం అనేది పక్కన పెడితే తనకి తాను
మేలు చేసుకోలేకపోతున్నాడు మనిషి చాలా విషయాల్లో, ఒక విషయంలో కాదు, మనం అనేక విషయంలో ఏమవుతున్నాం, తప్పిపోతున్నామని బైబిల్ చెబుతుంది. మనిషి తన సొంతంగా తనకు మేలు చేసుకోలేకపోతున్నాడు. మరి ఏ ఏ విషయాల్లో మనిషి తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు? దేవుడు మేలు చేసేవాడు. దేవుడి నుండి మేలు పొందుకున్నటువంటి మనం ఇతరులకు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మేలు చేయాలి. అదేవిధంగా మనకి మనం మేలు చేసుకోవాలి. మరి ఏ విధంగా మనకి మనం మేలు చేసుకోవాలి? అదేంటంటే నాకు ఏది మేలైందో నాకు తెలుసు అంటే కుదరదు. కుదురుతుందండి? కుదరదు. దానికి కూడా వాక్యం ఏది మేలో మనిషికి చెప్పింది. జ్ఞాని అయినటువంటి సొలొమోను 6 విషయాలు మనకి ఈ విషయంలో చెప్పాడండి. ప్రతి మనిషి తనకు తాను ఏ విధంగా మేలు చేసుకోవాలో 6 విషయాలు మనకి బోధించాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే, తైలం ఎటువంటిదంట? సుగంధాలతో కూడినది, పెర్ఫ్యూమ్డ్ ఆయిల్ మాట. సుగంధ తైలము కంటే, సుగంధ తైలము అది ఒక్కసారి వెదజల్లబడితే ఎంత మంచి సువాసన వస్తుంది, మనుషుల యొక్క మనసును ఎంత ఆహ్లాదపరుస్తుంది, మనుషులకు ఎంత ఆనందం కలుగు చేస్తుంది సుగంధ తైలం. మనం అలాగే ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా సరే మంచి అందమైనటువంటి పుష్పాలుండి చక్కని వాసన వస్తే ఏమంటాం? అబ్బాయి ఎంత మంచి స్మెల్ వచ్చింది అంటామా కదా? అంటే ఈ సుగంధము మంచి వాసన అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఆనందపరుస్తుంది. అటువంటి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనిషికి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అంటే సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలా? చెప్పాలండి. సమాజంలో మనిషి మంచి పేరు సంపాదించుకోవాలా? మంచి పేరు మేలు అన్నాడు కదా. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే అందరూ కూడా మనల్ని మంచి అంటారా? మంచివారిని సమాజం ఎల్లప్పుడూ కూడా శిక్షించిందే కదా. మరి మంచి పేరు ఎలా సంపాదించుకోవాలి? ఎక్కడ సంపాదించుకోవాలంటే, మంచి పేరు ఎక్కడ సంపాదించుకోవాలంటే ఈ లోకంలో కాదు, దేవుని దగ్గర మనం మంచి పేరు సంపాదించుకోవాలి. మనం ఇక్కడ మంచి పేరు సంపాదించుకోవాలి అని మనుషులను సంతోషపరుస్తూ ఉంటాం. ఏంటి? మంచి పేరు కోసం నటిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చూస్తాడు? నిజాన్ని చూస్తాడు కానీ నటన చూడడు. నిజాన్ని చూసి నటన పక్కన పెట్టేటువంటి దేవుడి దగ్గరే మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి సుగంధ తైలము కంటే దేవుని దగ్గర మనకి మంచి పేరు మేలు. యెహోవా మనుష్యుడి యొక్క పైరూపంను లక్ష్య పెట్టడు, హృదయాంతరంగములను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. మరి మంచి పేరు ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, ఏ స్థాయిలో మంచి పేరు సంపాదించుకోవాలంటే చూడండి, ఒక్కొక్కరికి వాళ్ళ పేటలో లేకపోతే వాళ్ళు నివసిస్తున్న కాలనీలో మంచి పేరు ఉంటుంది, ఇంకా కొంతమందికి వాళ్ళ ఊరిలో మంచి పేరు ఉంటుంది, ఇంకా కొంతమందికి జిల్లాలో మంచి పేరు ఉంటుంది, ఇంకా కొంతమందికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉంటుంది, కొంతమందికి దేశ స్థాయిలో ఉంటుంది, కొంతమందికి ప్రపంచ స్థాయిలో ఉంటుంది. దేవుని దగ్గర మంచి పేరు ఉందంటే అది ఏ స్థాయి? విశ్వస్థాయి. ఆ స్థాయిలో మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్న వారందరికీ కూడా రికార్డులు రాస్తా ఉంటారు కదా, ఈ లోక సంబంధమైనవి. దాన్ని ఏమంటున్నాం? గిన్నిస్ బుక్ అని కానీ, లిమ్కా బుక్ అని కానీ, వరల్డ్ రికార్డ్స్ అని కానీ అని అంటున్నాం.
మరి విశ్వస్థాయిలో యూనివర్సల్ లెవెల్లో యూనివర్సల్ స్టేజ్లో మనం మంచి పేరు సంపాదించుకోవాలి దేవుడి దగ్గర అంటే మరి దానికి ఏముందంటే చూడండి. ఏముందంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైనటువంటి మంచి వ్యక్తి, నిజమైనటువంటి సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇద్దరు సహకారులతోనూ సువార్త పనిలో నాతో పాటు ప్రయాసపడిన వారు కనుక. ఎవరితో పాటు ప్రయాసపడ్డారంట? నాతో పాటు ప్రయాసపడిన వారు కనుక అంటున్నారు. ఎవరాల్లో? పౌలు చెప్తున్నాడు. ఆ స్త్రీలు నాతో పాటు ప్రయాసపడిన వారు కనుక చూడండి, ఆ సహకారుల పేర్లు, దేవుని యొక్క సువార్తకు సహకారం చేసేవారి యొక్క పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయంటే జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఇది యూనివర్సల్ బుక్, యూనివర్సల్ రికార్డ్ బుక్ మాట. అంటే ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే సువార్తకు సహకారులుగా ఉంటారో, లేకపోతే వాళ్ళ జీవిత విధానమే సువార్తగా ఎవరికైతే ఉంటుందో, వాళ్ళ యొక్క ప్రవర్తనే సువార్తగా ఎవరికి ఉంటుందో వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయంట? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఈ జీవ గ్రంథంలో రాయబడినటువంటి వారే సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకున్నవారు. మరి దీన్ని మించిన పోలిక ఏమైనా ఉందా? మంచి పేరు అంటే మనుషుల దగ్గర మెప్పు కాదు, మంచి పేరు అంటే దేవుని దగ్గర మెప్పు. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క జీవగ్రంథం అంట. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి పౌలు చెప్పినటువంటి జీవగ్రంథం ఎవరిదే? ఇందా చదువుకున్నాం కదండి. నిజమైనటువంటి ఆ సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నాయని చదువుకున్నాం కదా. ఆ జీవగ్రంథం ఎవరిదే? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. అంటే ఎవరి యొక్క జీవగ్రంథం అది? యేసుక్రీస్తు వారి యొక్క జీవగ్రంథము. యేసుక్రీస్తు వారి యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారు మాత్రమే. ఇక్కడ గిన్నీస్ బుక్ రికార్డు చూసుకుని మనం మురిసిపోతున్నాం, లిమ్కా బుక్ రికార్డు చూసుకుని మనం మురిసిపోతున్నాం. ఆ గిన్నీస్ బుక్లోకి ఎక్కాలని, ఆ లిమ్కా బుక్లోకి ఎక్కాలని ఎన్నో ప్రయత్నాలు మనుషులు చేస్తారు. కానీ ఇదిగో జీవ గ్రంథమందు నీ పేరు రాయబడాలి. యేసు జీవ గ్రంథమందు నీ పేరు రాయబడాలి. ఆ జీవ గ్రంథమందు రాయబడిన వారి పేర్లు ఎవరైతే ఉంటాయో వారు మాత్రమే పరలోకంలోకి ప్రవేశిస్తారని. నిషిద్ధమైనది, అపవిత్రమైనది, అపవిత్రుడు ఏది కూడా అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని, అసహ్యమైనటువంటి జీవితం కలిగి ఉన్నవాడు కానీ, అపవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉన్నవాడు కానీ, అబద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నవాడు కానీ, మరి ఏదైనా సరే దానిలోనికి ప్రవేశింపదు. పవిత్ర స్థలమైనటువంటి పరలోకంలోకి ఇదిగో అపవిత్రమైన జీవం గలవారు, అబద్ధ జీవితం గలవారు, నెక్స్ట్ డాంబికులు, వీళ్ళెవ్వరూ కూడా ప్రవేశించరు. మరి ఎవరు ప్రవేశిస్తారంటే ఇది గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారు మాత్రమే పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి ఆ పరలోకానికి ప్రవేశిస్తారు. అంటే మంచి పేరు ఏ స్థాయిలో సంపాదించాలి? మన కాలనీలో మాత్రమే కాదు, మన జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో మాత్రమే కాదు, దేవుని దగ్గర ప్రపంచ స్థాయిలో, విశ్వ స్థాయిలో మనం ఏం సంపాదించాలి? మంచి పేరు
సంపాదించాలి. నీ దేశంలోని, నీ రాష్ట్రంలోని, నీ జిల్లాలో లేకపోయినా నీకు మంచి పేరు లేకపోయినా పర్వాలేదు కానీ, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ, దేవుని దగ్గర మాత్రం నీకేముండాలి? మంచి పేరు ఉండాలి. ఆ మంచి పేరు జీవగ్రంథమందు లిఖించబడి ఉండాలి. ఇది మొదటిది. మరి మనిషి ఈరోజు తనకు తాను మేలు చేసుకుంటున్నాడా? నా పేరు జీవగ్రంథంలో ఉండాలనుకుంటున్నాడా? లేకపోతే నా పేరు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? వరల్డ్ రికార్డుల్లో నా పేరు నేను చచ్చిపోయినా సరే నా కీర్తి ఎల్లప్పుడూ కూడా ప్రజలు గానం చేస్తూ ఉండాలి. ఆచంద్ర తారార్కము అంటారు. ఏమంటారు? ఆచంద్ర తారార్కము, కీర్తి వెలగాలి అంటారు. ఆచంద్ర తారార్కం అంటే సూర్యుడు చంద్రుడు నిలుచుకున్నంత వరకు కూడా గొప్పవారు చేసినటువంటి మంచి నిలిచి ఉంటుంది అని సమాజంలో చెప్తూ ఉంటారు. మరి మనం యొక్క మంచి పేరు ఎలా ఉండాలంటే ఆచంద్ర తారార్కము కాదు. ఎందుకంటే ఈ సూర్యుడు చంద్రుడు ఏమవుతాయి? లయమైపోతాయి. లయం అవ్వని జీవగ్రంథం అందు, లయం అవ్వనటువంటి దేవుని యొక్క మనస్సందు మనం మంచి పేరు పొందుకొని ఉండాలి. మరి ఇటువంటి దిశగా మనిషి ప్రయత్నం చేస్తున్నాడంటే కాదు. లోకుల దగ్గర, కాకులు వంటి లోకుల దగ్గరే మనిషి ఏమవ్వాలనుకుంటున్నాడు? మంచి పేరు సంపాదించాలని అనుకుంటున్నాడు. పెడితే పెళ్ళి, లేకపోతే చావు. పెడితే నిన్ను గొప్పవాడు అంటారు, లేకపోతే ఏమంటారు? చెడ్డవారు అంటారు అన్నమాట. అందుకే పౌలు అంటాడు, నేను మనుషులను సంతోష పెట్టగోరిన ఎడల నేను క్రీస్తు దాసుణ్ణి కాను అంటాడు. మనుషుల్ని సంతోష పెట్టాలనే ప్రయత్నం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలనే మనసు మనం కలిగి ఉంటే జీవగ్రంథం మందు మంచి పేరుగా మనది లిఖించబడుతుంది. మరి మనిషి చేస్తున్నాడండి ఈ ప్రయత్నం. అంటే తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. ఈ విషయంలో, మంచి పేరు సంపాదించే విషయంలో మనిషి తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. రెండో చూడండి, అదే ప్రసంగి గ్రంథం, ఒకని జన్మదినము కంటే ఏది మేలంట? 7వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం ఒకని జన్మదినం కంటే మనం జన్మదినం యొక్క విందుకి వెళ్ళాలని ఆతృత పడుతూ ఉంటాం. బర్త్డే పార్టీకి వెళ్ళాలని ఆతృత పడుతూ ఉంటాం. విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించు వారింటికి పోవట మేలు. సాధారణంగా మనం ఎవరింటికి వెళ్ళాలని ఆశపడతామంటే బర్త్డే పార్టీ జరుగుతున్నటువంటి ఇంటికే వెళ్ళాలని ఆశపడతాం. ఎందుకంటే అప్పుడు మనకి చక్కగా అలంకరించుకోవచ్చు, మన అలంకరణ నలుగురికి చూపించవచ్చు. అక్కడ అంతా కోలాహలము, అట్టహాసము ఇది మాత్రమే ఉంటుంది. అదే ప్రలాపించి ఎప్పుడు ఏడుస్తారు? ఎవరైనా చనిపోతే ప్రలాపించి ఏడుస్తారు. ఆ ఇంటికి అలంకరణ చేసుకుని వెళ్ళగలమా? ఆనందంగా వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకే మనం బర్త్డే పార్టీ జరుగుతున్నటువంటి ఇంటికే, జన్మదినము జరుగుతున్నటువంటి ఇంటికే వెళ్ళడానికి మనం ఇష్టపడతాం. కానీ ఒకటి మరణం జరిగితే అక్కడికి నలుగురు కూడుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం. జన్మదినము కంటే మరణ దినం మేలు. ఎందుకు మరణ దినం మేలంటే ఆ మరణం తర్వాతే నీకు తెలుస్తుంది నీ యొక్క స్వరూపం ఏంటి. నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావనేది జన్మించగానే తెలీదు, మరణించగానే తెలుస్తుంది. సాధారణంగా అండి మనం మరణించిన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడము. ఎందుకు ఇష్టపడమంటే చెప్పాను కదండి, అక్కడ కోలాహలం ఉండదు, సందడి ఉండదు. ఆ లోకంలో ఉన్నటువంటి సామెత ఏంటంటే దినం భోజనాలు అంటే ఏమవ్వంట? దినం భోజనాలు ఏమవ్వంట? మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ప్రలాపించి ఏడ్చువారి ఇంటికే
వెళ్ళు. వీళ్ళు ఎగ్గొట్టడానికి ఏం చెప్తారు? దినం భోజనాలు తినకూడదు, అయ్యే ఆరగవు అని చెప్తారు. అసలుకి దేవుడు జన్మదినం కంటే, ఒకని జన్మదినం కంటే మరణ దినం ఎందుకు మేలు అన్నాడంటే, ప్రభునందు ప్రియులారా, దీన్ని మరొక కోణంలో ఆలోచిస్తే, ఒకరి జన్మదినానికి మనం వెళ్ళామనుకోండి, వాడికి ఏదో ఒక బహుమతులు గట్ట తెస్తాం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వారికి బహుమతులు తీసుకొచ్చారు కదా. యేసుక్రీస్తు వారి జన్మదినం మేలా, యేసుక్రీస్తు వారి మరణ దినం మేలా? యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన చూసి ఎవరో మార్పు చెందలేదు. కానీ ఆయన సిలువలో మరణించిన తరువాత ఎంతమంది మారారు? ఆయన జీవిత విధానాన్ని చూసి, ఆయన యొక్క మాటలు చూసి, ఆయన యొక్క సందేశాలు చూసి, ఆయన యొక్క త్యాగం చూసి ఎంతమంది మారారు? చాలామంది మారారు. అందుకే చెప్తుంది బైబిల్, ఎలా అనగా మరణము అందరికీ వస్తుందంట. ఒకడు చనిపోయే ఇంటికి నువ్వు వెళ్ళావనుకో, సిలువ మీద దొంగ యేసుక్రీస్తు వారు పడుతున్నటువంటి వేదన చూసి వెంటనే ఏం చెందాడు? మార్పు చెందాడు. మనము యోగ్యులమే, మనం దొంగలం, మనం యోగ్యులమే ఈ శిక్షకి. కానీ ఈయన పుణ్యాత్ముడు, ఈయన యోగ్యుడు కాదు ఈ శిక్షకి, అయినా సరే భరిస్తున్నాడని ఏం చెందాడు? ఆయన మరణిస్తున్నటువంటి క్షణాల్లో సిలువ మీద దొంగ ఏమయ్యాడు? మార్పు చెందాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరణ దినము రోజున ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే, ఆ శవం ఉన్న రోజున ఒకప్పుడు నువ్వు వెళితే అక్కడికి, ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇదే కదా, ఈరోజు కాకపోతే రేపైనా సరే నా పరిస్థితి కూడా ఇదే కదా, నేను దేవుని యందు ఇంకా ఎంత భక్తిగా ఉండాలి, దేవుని యందు ఇంకా ఎంత గొప్పగా నడవాలి అనే ఆలోచనకు వస్తుంది. మనస్సు ఉంచుదురని రాయబడింది కదా. మరణంని మనసులోకి తీసుకొస్తారంట. మరి పుట్టినరోజు జరిగే ఇంటి దగ్గర మరణం ఉంటుందా? మరణాన్ని మనసుకు తీసుకొచ్చేటువంటి స్థితి ఉంటుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. అందుకే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు అని చెప్తున్నాడు. మరి మరణించినటువంటి ఇంటికి ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టం లేదు. అందుకే చూడండి, మనకి మనం మేలు చేసుకోలేకపోతున్నాం. మరణించిన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ అలాగా వెళితే నీ యొక్క జీవితం యొక్క పరమార్థానికి అర్థమవుతుంది. చాలామంది సమాజంలో దీన్ని ఏమంటారంటే శ్మశాన వైరాగ్యం అంటారు. ఏమంటారు? శ్మశాన వైరాగ్యం. ప్రతి ఒక్కడికి శ్మశానంలోకి వెళ్ళగానే, అంటే ఆ పూడ్చేటువంటి ప్రదేశం లేకపోతే దహన కార్యం చేసేటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే శ్మశానం అంటారు, శ్మశాన వాటిక అంటారు. ఆ శ్మశాన వాటికి వెళ్ళగానే శ్మశాన వైరాగ్యం వస్తుందంట. ఏంటి, ఎంత సంపాదించినా ఏముంది, ఇక్కడికే రావాలని ఒక వైరాగ్యం వస్తుందంట. ఆ వైరాగ్యం ఎంతకాలం, ఎంతసేపు ఉంటుంది? ఒక 3 గంటలు మహా అయితే ఆ రోజు ఉంటుంది. తర్వాత ఆ వైరాగ్యం పోతుంది. అదే నువ్వు తరచుగా వెళ్తున్నావు అనుకో, ఆ వైరాగ్యం ఏమవచ్చు, నీ మనసందు స్థిరపడవచ్చు. అసలు నువ్వు మొత్తానికి వెళ్ళలేదనుకో, ఆ వైరాగ్యమే నీకు రాదు. భక్తికి పునాది ఏంటంటే వైరాగ్యమే. వైరాగ్యం అంటే ఇహలోక సౌఖ్యాల పట్ల ఏం రావాలి? నీకు అనాసక్తి రావాలి, అసహించుకోవాలి. ఇహలోకాన్ని అసహించుకోవడమే వైరాగ్యం. పౌలు జీవితంలోకి ఆ వైరాగ్యం వచ్చి క్రీస్తు కొరకు నేను లోకాన్ని, ఆయనకి ఏమొచ్చింది? వైరాగ్యము వచ్చింది. అటువంటి వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే బర్త్డే పార్టీలో రాదు. ఇంటి చనిపోయి ఎవరైనా ఉంటే ఆ ప్రలాపించి ఇంటికి వెళ్తే మాత్రమే వస్తుంది. అంటే ఈ వెళ్ళే విషయంలో కూడా మనిషి తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. ఇదిగో మంచి పేరు సంపాదించే విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాడు. ఇదిగో ప్రలాపించి ఏడ్చేవారింటికి వెళ్ళలేక తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. మూడవది, నవ్వుట కంటే దుఃఖపడుట
మేలు. బైబిల్ చెప్తుందండి. ఇవి నవ్వే దినాలా లేకపోతే దుఃఖపడే దినాలా? దుఃఖపడే దినాలు. ఎందుకు దుఃఖపడవలసి వస్తుంది? సమాజంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను చూసి దుఃఖపడవలసినటువంటి దినాలు. యేసు ప్రభు వారు సిలువ మోస్తూ, అమ్మ నా కొరకు దుఃఖపడకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. యేసుక్రీస్తు వారు లాజర్ని సమాధుల నుంచి బయటికి రా అన్నప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏం చెందారంట? యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నారంట లాజర్ సమాధి దగ్గర. ఏడుస్తున్నారంట. ఏమనుకున్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా? లాజర్ అంటే ఎంత ప్రేమో అనుకుంటున్నారంట. కానీ ఈయన ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చూసి ఏడుస్తున్నారు. సిలువ మోసేటప్పుడు కూడా నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన అంతా ఏడుపు వస్తుంది అన్నాడు పౌలు. ఎటువంటి ఏడుపు? ప్రసవ వేదన అంతా ఏడుపు వస్తుంది. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను. అంటే భక్తుల యొక్క వేదన, భక్తుల యొక్క ఏడుపు. విలాపించే ప్రవక్త అనే ఒక ప్రవక్త పేరు ఉంది. ఎవరికి? విలాపించే ప్రవక్త. దాని మీద కూడా గ్రంథం ఉంది కదండి. ఇర్మియా ప్రవక్త యొక్క ఉన్నటువంటి సబ్ టైటిల్ ఏంటంటే ఇర్మియా. సబ్ టైటిల్ కింద విలాపించే ప్రవక్త. అంటే నవ్వుట కంటే ఏం మేలు? ఏడ్చుట మేలు. నెక్స్ట్ చిన్నమైనటువంటి మొహం అంటే ఏంటండి? అదే మొహం చిన్నమైనటువంటి మొహం అంట. భిన్నమైంది కాదండి. చిన్నమైనటువంటి మొహం అంటే బాధతో ఉన్నటువంటి ముఖము, కన్నీరుతో ఉన్నటువంటి మొహము. ఏడుపు. ఒకసారి మనలో ఉన్నటువంటి బాధకి మనం ఏడ్చేస్తే మన బాధ అంతా కూడా ఏమవుతుంది? అప్పటికి ఏమవుతుంది? చూడండి, ఆ ఏడుపు వచ్చేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఆ ఏడుపు ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఏడగలమా? ఏడవలేము. చిన్నమైనటువంటి మనస్సు లేకపోతే చిన్నమైనటువంటి ముఖము దేని గుణపరుస్తుందంట? హృదయాన్ని ఏం చేస్తుందంట? గుణపరుస్తుందంట. ఆలోచనని ఏం చేస్తుందంట? గుణపరుస్తుందంట. అదే ఏడుపుని లోపల పెట్టేసుకున్నాం అనుకో, ఏడవకుండా ఏమవుతాం? కృషించిపోతాం అన్నమాట. గుణపడం మన హృదయం గుణపడదు. ఎప్పుడు బాధ అప్పుడు బయటికి ఏం చెయ్యాలి? వెళ్ళగక్కాలని బైబిల్ చెప్తుంది. బాధను దిగమింగుకోవడం అని కాదు. మనం భారీ డైలాగులు వేస్తాం. ఏమని? బాధను దిగమింగుకుంటున్నామని. కానీ ఎప్పుడు బాధ అప్పుడే వెళ్ళగక్కేలి. ఎక్కడ వెళ్ళగక్కేలి? ప్రభు పాదాల దగ్గర వెళ్ళగక్కాలి. అప్పుడు ఏమవుతుంది? చిన్నమైనటువంటి మనస్సు, కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది? భారాన్ని తగ్గిస్తుంది. అందుకే అంటే నవ్వుట కంటే ఏడ్చుట. ఏడ్చుట ఎక్కడ ఏడాలి? ప్రభు పాదాల దగ్గర ఏడవాలి. మనుషుల దగ్గర ఏడితే ఎటువంటి ఇంకా పెంచుతారు. ఒరే నీకు చెప్పాను కదరా ముందే, నేను వద్దు అన్నా సరే నువ్వు చేసి, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? అనుభవించు. మా ఏడు అని ఏం చేస్తారు? మళ్ళీ ఆ బాధనే పెంచుతారు. అందుకే ఎక్కడ ఏడవాలి? ప్రలాపించేవారు ఎక్కడ ప్రలాపించాలంటే ప్రభు పాదాల దగ్గర ప్రలాపించాలి. ఈ విషయంలో కూడా మనం తప్పిపోతున్నామా లేదా? మనకు మేలు చేసుకోవటం. ప్రభు పాదాల దగ్గర మీరు ఏడవండి అంటే మనం ఎక్కడ ఏడుస్తాం? మనుషుల దగ్గర, మనుషుల మెప్పు కోసం లేకపోతే మనుషుల యొక్క ఆదరణ కోసం మనం ఏడుస్తాము.
ఈ ఏడుపు విషయంలో కూడా మనిషి తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. నాలుగవది, జ్ఞానుల యొక్క మనసు ఎక్కడ ఉంటుందంట? ప్రలాపించే వారి ఇంటి మీదే ఉంటుందంట. బుద్ధిహీనుల తలంపులు. లోకం ఎలా ఉంది ఇప్పుడు? విందు, వినోదం, పెళ్ళి, పేరంటం, అంగులు, ఆర్భాటాలు. జ్ఞానుల మనస్సు ప్రలాపించే వారి ఇంటి మీదే ఉంటుందంట. బుద్ధిహీనులు మనస్సు ఎక్కడ ఉంటుందంట? సంతోషించే వారి ఇంటి మీదే ఉంటుంది అంట. మనుష్యకు లోతు దినములు ఎలాగుండునో, నోవాహు దినములు ఎలా ఉండునో, మనుష్య కుమారుడు దినములు కూడా అలాగే ఉండును. ఇప్పుడు వరకు 3 చూస్తాం. నాలుగవది చూడండి ఒకసారి. కార్యారంభం కంటే కార్యాంతము మేలంట. 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మనం ఏదన్నా సరే చేసేద్దామని వీరావేశంతో, మామూలు ఆవేశం కాదు, వీరావేశంతో మొదలెడేస్తాం. కానీ దాన్ని ఇంచు కూడా ముందుకి కదా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టావంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని ముగించి తీరాలి. అప్పుడే నువ్వు కార్యారంభం చేసేస్తే నీకు మనుషులు నిన్ను మెచ్చుకోవచ్చు, అబ్బా మొదలెట్టాడని. కానీ కార్యాంతం చేస్తే నేను దేవుడు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. ఈ భూమి మీద గొప్ప కార్యారంభం ఏంటి? గొప్ప కార్యారంభం. ఒకడు దేవుణ్ణి విశ్వసించడం అనేదే గొప్ప కార్యారంభం. మారు మనసే కదండి మనిషికి కార్యారంభం, గొప్ప కార్యారంభం. చాలామంది దేవుణ్ణి ఏం చేస్తారు? కార్యారంభం ముందు చాలా చక్కగా విశ్వసిస్తారు, తర్వాత ఏమవుతారు? వదిలేస్తారు, లేకపోతే విశ్వాసంలో సన్నగిలిపోతారు. ఇప్పుడు ఈ కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనే మాట విశ్వాసానికి ఆపాదిస్తే ఎంతమంది ఈ మాటను పాటిస్తున్నారు? ఒక 80% పక్కకి వెళ్ళిపోతారు. బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళు చాలా చక్కగా భక్తిగా ఉంటారు, తర్వాత రాను తగ్గిపోతారు. కార్యారంభం కంటే ఏం మేలంట? కార్యాంతము మేలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చదవండి. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. 3వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 3:15. హెబ్రీ పత్రిక 3:15. పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లును. 3:15 అండి హెబ్రీ పత్రిక. చూడండి ఒకసారి. ఏలయనగా మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనం పాలివారమై ఉండాలంటే, చివరికి క్రీస్తులో పాలివారం అవ్వాలంటే మొదటి నుండి మనకు విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము అంతము వరకు కూడా దృఢముగా మనము
కొనసాగించుకోగలిగితేనే, చేపట్టగలిగితేనే క్రీస్తులో పాలివారం అవుతాం. అంటే ఈ మాట చూడగానే ఏం గుర్తు వస్తుంది? కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మరి దీంట్లో ఎంతమంది తప్పిపోతున్నామండి? విశ్వాసాన్ని చివరి వరకు నడిపించుకునేటువంటి విషయంలో తప్పిపోతున్నామా లేదా? పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పడుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము, విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటము సిద్ధపరచబడి ఉన్నది. అంటే ఈ కార్యారంభం కంటే కార్యాంతం మేలనే పదాన్ని విశ్వాసానికి ఆపాదించుకోలేకపోతున్నాం. అలా విశ్వాసానికి ఆపాదించుకుంటే మనం దేవుని ఎదుట సిగ్గుపడవలసిన అవసరం లేనటువంటి పనివారుగా ఉంటాము. అంటే ఈ విషయంలో కూడా మనిషి ఏం చేస్తున్నాడండి? తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. చూడండి, 5వది గమనిస్తే నెమ్మది కలిగి ఉండుట మేలు. అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ జీవితంలో ఎంతో గొప్పగా బతికేరనే శ్రమ, గాలిని పట్టుకునేటువంటి యత్నము, ప్రయత్నము, అయ్యి శ్రమ, ప్రయత్నం ఈ 2 చేతిలో ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. ఒక చేతిలో ఏముందంట? చదవండి. శ్రమ ఒక చేతిలో ఉందంట, గాలిని పట్టుకోలేనటువంటి యత్నం. మనం దాన్నే ఆకాశానికి నిచ్చినేసేస్తాడు అంటారు కదా, ఆడు ఆకాశానికి నిచ్చినేసేస్తాడు అంటారు కదా, అటువంటి ప్రయాసం అట. ఈ రెండు చేతుల ఉండుట కంటే ఒక చేతి యందు నెమ్మది కలిగి ఉండుట మేలు. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీరు తాగడం మంచిది అని చెప్తున్నాడు అనమాట జ్ఞాని అయినటువంటి సొలొమోను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం కలిగి ఉండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉన్నా సరే అది మనకి కొదవై ఉండదు. ఏదో పద్యం ఉంటుంది కదా, వేమన రాసింది, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అంటాడు కదా. అలాగా విస్తారమైన ధనం ఉండి నెమ్మది లేకుండా ఉండడం కంటే, ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తే విస్తారమైన ధనం ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ వాడి జీవితంలో ఉండవలసిందే ఉండదు. ఏంటది? నెమ్మది. అది లేకుండా వాడికి ఎంత ఉన్నా సరే అనవసరము అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. చూడండి, రుచి అయిన భోజన పదార్థములు కలిగినటువంటి ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్కలు తింటా మేలు. అంటే గొడవలు, గోల, ఈ ఇంట్లో ఎటువంటి ఇంట్లో ఉండటం కంటే ఆ ఇంట్లో మళ్ళీ ఏముంది? మాంసాహారం ఉందంట, రుచి అయినటువంటి భోజన పదార్థాలు ఉన్నాయంట. అటువంటి ఉన్నాయని ఆ ఇంట్లో ఉండటం కంటే నెమ్మది కలిగి రొట్టె మాత్రం ఉన్న ఇంట్లో ఉండటం మేలు. మొదట ఏం చెప్తున్నాడు? శ్రమ ఒక చేతిలో ఉండి గాలిని పట్టుకునే యత్నం ఒక చేతిలో కలిగి ఉండటం కంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండుట మేలు. అంటే ఎంతో గొప్పగా జీవించాలి, హంగు ఆర్భాటాలు నాకు రావాలి, ఉండాలి అనే నీ ఆలోచన నీకు మేలు చేకూర్చదు. కొంచెం కలిగి ఉన్నా సరే నెమ్మది కలిగి ఉండాలి అనే ఆలోచనే నీకు ఏం చేస్తుందంటే మేలు కలిగి
కలిగిస్తుంది. ఈ మాట ఎవరు చెప్పారు? అపర కుబేరుడు. ఎవరండి? సొలొమోను. ఎవరో అపర కుబేరుడు. ఆ అపర కుబేరుడు జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, ఇదే లేదు, నెమ్మది లేదు. అందుకే బాబు, ఎంత ఉన్నా నెమ్మది లేకపోతే జీవితం వ్యర్థము వ్యర్థము అని చెప్తున్నాడు. మరి ఈ విషయంలో మనిషి తనకు తనం ఏం చేసుకుంటాడా? నెమ్మది లేకపోయినా పర్వాలేదు, 24 గంటలు పని చేసినా పర్వాలేదు, ఓటీ మీద ఓటీ చేసినా పర్వాలేదు, నాకు ఏం కావాలి? విస్తారమైనటువంటి సౌకర్యాలు, విస్తారమైనటువంటి లగ్జరీ కావాలని ఈరోజు మనిషి దానికోసమే వెంపర్లో ఆడుతున్నాడు. ఇంకేం చెప్తుందంటే చూడండి, అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మనసు వడియాసులు కలిగి తిరుగు వాడు కన్నా ఎదుటనున్న దానిని అనుభవించడం మేలు. ఇదియు వ్యర్థమే. ఇదియు వ్యర్థమే. గాలికే ప్రయాసపడినట్టే గాలికి ప్రయాసపడినట్టే బహుకాలం క్రిందనే తెలియబడిన ఆయా మనుషులు ఎట్టివారు అది నిర్ణయమాయను. చూడండి, ఇద్దరు కూడి ఉండుట మేలు అని ఉంటుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఎన్నో వచనం అండి? 9. ఇద్దరు కూడి ఉండుట, కలిసి ఉండుట మేలు. ఈ ఇద్దరు కూడి ఉండుట అంటే సహోదరులు. 133వ సంకీర్తన 1వ వచనం. 133వ సంకీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు. అహరోన్ని అభిషేకించారు కదండి యాజకుడిగా. అప్పుడు పరిమళ తైలంతో యాజకుడిని అభిషేకించారు. అది అహరోను తల మీద పోయి గడ్డము నుంచి కారి అతని అంగీ అంచుల వరకు దిగజారినటువంటి పరిమళ తైలం కింద ఉందంట. అంత గొప్ప సువాసనగా ఉంటుంది. ఏంటి? సహోదరుల ఐక్యత. ఇక్కడేమంటాడు? ఇద్దరు కూడి ఉండుట మేలు. సహోదరుల ఐక్యత అంటే దేని విషయంలో? డబ్బుల విషయంలోనూ, డబ్బులు పంచుకునే విషయంలోనూ, బాధ్యతల్ని పంచుకునే విషయంలోనే, ఈ విషయాల్లో కాదు. ఏ విషయాల్లో సహోదరుల ఐక్యత కలిగి ఉంటారు? దేవుడి యొక్క వాక్యాన్ని విస్తరింపజేసే విషయంలో ఐక్యత కలిగి ఉండాలి ముందు. ఏ విషయంలో అండి? దేవుని వాక్యాన్ని విస్తరింపజేసేటువంటి విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. మరి ఉంటున్నారా ఈరోజు? ఉంటే అసలుకి ఇన్ని సంఘాలకి ఎందుకు వచ్చినాయి? అంతే కదండి, 3000 సంఘాలుగా ఎందుకు విడిపోయాయి? ఈ విషయంలో ఉండటం లేదు. సహోదరుల ఐక్యత గురించి చెబుతూ అహరోన్నే ఎందుకు చెప్పాడండి? బైబిల్లో అహరోను కంటే గొప్ప, అంటే అహరోను కూడా గొప్ప భక్తులే కాదంటలేదు, ఇంకా గొప్ప భక్తులు ఉన్నారు కదా. అహరోను గురించి ఎందుకు చెప్పాడు? అహరోను గురించి ఎందుకు చెప్పాడంటే, మోషే చిన్నవాడు, అహరోను పెద్దవాడు. పెద్దవాడు చిన్నవాడికి లోపడ్డం అంటే చాలా కష్టం. అంతే కదా, దేవుడు కూడా పెట్టింది ఏంటి? చిన్నవాడు పెద్దవారికి లోపడాలి. కానీ ఇశ్రాయేలీయుల నిర్గమం నుండి ఇశ్రాయేలు కానాను దేశానికి ప్రవేశించేంత వరకు కూడా ఇంచుమించు అహరోను ఏమయ్యాడు? పెద్దవాడైనప్పటికీ కూడా మోషేకి లోబడ్డా లేదా? లోపడ్డాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆ సహోదరుల ఐక్యత లేకపోతే మరి ఇశ్రాయేల్ నిర్గమం జరిగేదా? అసలు ఆలోచించండి. మోషేకేమో ఏం చేసాడు దేవుడు? నీకు నోటిగా అహరోను తినిస్తానంటున్నాడు ఫరో దగ్గర మాట్లాడడానికి. చిన్నోడు ఆడికి నేను చెప్పేది ఏంటి? చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు అని అహరోను తిరగబడి ఉంటే, అహరోను తిరగబడి ఉంటే
ఇశ్రాయేలు నిర్గమం జరిగేదా? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి వాళ్ళు వద్దురా? ఒక మోషే వల్లే అవుదునా? మోషేకి అహరోను తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ నిర్గమం జరిగింది. కానాను వరకు కూడా వారు నడిపించగలిగేవారు, నడిపించారు. అంటే చూడండి, అందుకే సహోదరుల ఐక్యత విషయంలో అహరోన్ని ఉదాహరణగా ఎందుకు చూపిస్తున్నాడంటే, పెద్దవాడు అయినప్పటికీ కూడా చిన్నవాడికి లోబడ్డాడు. ఏ విషయంలో? ఒక మంచి పని విషయంలో. పనికిమాలిన విషయంలో పెద్దోడు చిన్నోడికి లోబడాలని దేవుని చిత్తం కాదు. ఏ విషయంలో? సువార్తను వ్యాపింపజేసే విషయంలో. పాపం అనే చెర నుండి, ఐగుప్తు చెర నుండి దేవుని పిల్లల్ని విడిపించేటువంటి విషయంలో అహరోను పెద్దవాడు అయినప్పటికీ కూడా తన యుగోను పక్కన పెట్టి మోషేకి లోబడ్డాడు. అందుకే ఐక్యత విషయంలో చెప్పవలసి వస్తే అబ్రహాం గురించి చెప్పలేదు, లోతు గురించి చెప్పలేదు. ఇంకా అన్నదమ్ములు ఉన్నారు కదా, జబదయి కుమారులు ఇద్దరు అన్నదమ్ములే. ఏ అన్నదమ్ముల గురించి కూడా చెప్పలేదు. ఎవరి గురించి చెప్పాడంటే అహరోను గురించి మాత్రమే చెప్పాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, వాక్యాన్ని విస్తరింపజేసే విషయంలోనే, పాపం నుంచి అనేకుల్ని విడిపించేటువంటి విషయంలో సహోదరులు ఎలా కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. మరి ఉంటున్నామండి? ఉంటున్నామా? ఉండడం అంటే ఈ విషయంలో కూడా మనం మేలు చేసుకోలేకపోతున్నాము. చివరిగా జ్ఞానము కలిగి ఉండుట మేలు. ఏం కలిగి ఉండటం మేలండి? జ్ఞానము కలిగి ఉండుట మేలు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. 12 ఉన్నాయా? 4వ అధ్యాయం మూఢత్వం చేయుట చేత. చూడండి, మూఢత్వం చేత అండి. అది చూడండి, ఈ మాట ఎంత చాలా గొప్పగా ఉందో. మూఢత్వం చేత నీ యొక్క మనసుకు స్వస్థ బుద్ధి కలిగించేటువంటి బుద్ధి మాటలకి చెవి యొగ్గనే ముసలి రాజు కంటే ఏంటండి? భేదవాడైనటువంటి జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు అంట. చిన్నవాడే ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి బైబిల్. చాలా సమయాల్లో మనం ఒక పెద్ద వయసు ఉన్నవాడిని తీసుకుంటాం, చిన్న వయసు ఉన్నవాడిని తీసుకుంటాం. జ్ఞానం విషయంలో ఎవడు గొప్పవాడు అంటే ఏం చెప్తాం? ఏం చెప్తాం? పెద్దోడు. ఆయన అనుభవం ముందు ఇతని అనుభవం ఎంత అండి? అతనే అనుభవం కంటే ఈయన అంటే వయసుని నువ్వు లెక్కించి చెప్తున్నావు జ్ఞానం విషయంలో. కానీ దేవుడు ఏం చెప్తున్నా చూడండి, ఒక్కసారి మళ్ళీ చదవండి. ముసలి రాజు ఉన్నాడంట. అతనికి ఏముందంట? ముసలి రాజుకి ముసలి రాజు అనే పదప్రయోగం ఎందుకు చేశాడంటే, వయసును బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ముసలోడే అబ్బా అపారమైనటువంటి జ్ఞానం, తల పండిపోయింది అండి అంటారు. జ్ఞానంలో పండలేదు, శరీరంలో వచ్చేటువంటి మార్పులు బట్టి మాత్రమే పండిపోయింది. ఆ ముసలి రాజుకి ఏముందంటే మూఢత్వం ఉందంట. మూఢత్వం అంటే ఆడు అనుకున్నది తప్ప ఎదటోడేది వినడు. వినడు. బుద్ధి మాటలను అంగీకరించే ముసలి రాజు, మూఢత్వం కల ముసలి రాజు కంటే భేదవాడైనా జ్ఞానవంతుడైనా చిన్నవాడే శ్రేష్ఠుడు. వాడు భేదవాడైనా సరే, ఈడు రాజు అయినా సరే, వాడు పెద్దవాడైనా సరే, ఈడు చిన్నవాడైనా సరే, వయసును బట్టి జ్ఞానాన్ని అంచనా వేయకండి. చిన్నవాడే శ్రేష్ఠుడు. మరి ఈ విషయంలో తప్పిపోతున్నాం లేదండి? చిన్న వయసు ఉన్న బోధకుడు చక్కని మాటలు చెప్పినా సరే, తిమోతిని అదే అన్నాడు కదా. పౌలు ఏమన్నాడు? నీ యవ్వనం బట్టి నిన్ను ఎవడో తిరస్కరించుకోకుండా చూసుకో అన్నాడు.
యవ్వనస్తులు చక్కగా దేవుడు మాటలు చెప్పినా సరే ఈ లోకానికి ఏంటి రుచిస్తాయా? అదే ఒక వృద్ధుడు వచ్చి చక్కని అంగి వేసుకొని వాడు ఏవి చెప్పినా సరే అదే ఏమనుకుంటాం? నిజం అనుకుంటాం, అదే యథార్థం అనుకుంటాం. అంటే ఈ జ్ఞానం విషయంలో, జ్ఞానం వినేటువంటి విషయంలో మనం మేలు చేసుకోలేకపోతున్నాం. యోసేపు యవ్వనస్తుడే, పాపం చేయవలసి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆ యవ్వనస్తుడు ఏమన్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఇటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని నేను ఎలా కట్టుకోగలను అన్నాడు. అంటే జ్ఞానం ఎవరికి పనిచేసింది? చిన్నవాడైనటువంటి యవ్వనస్తుడే రూబేను. యోసేపు కన్నా పెద్దవాడే, కానీ చేయరాని అపవిత్రమైనటువంటి కార్యం రూబేను చేశాడు. ఏంటి అది? రూబేను చేసినటువంటి అపవిత్రమైనటువంటి కార్యం తన తండ్రి భార్య అయినటువంటి యాకోబు యొక్క బిల్హాను కూడాడు. అంటే ఇక్కడ రూబేను వయసులో ఇశ్రాయేలు 12 గోత్రాలకి పెద్ద. యోసేపు 11వ వాడు అనుకుంటా. యోసేపు తర్వాత బెన్యామీనే కదా. మరి రూబేను యొక్క జ్ఞానం ఎక్కడ? యోసేపు యొక్క జ్ఞానం ఎక్కడ? వయసు బట్టే జ్ఞానం చూస్తే రూబేను వయసు ఉన్నప్పటికి కూడా అజ్ఞాని, మరి యోసేపు చిన్నవాడైనప్పుడు కూడా జ్ఞాని అయి ఉన్నాడు. అంటే జ్ఞానం విషయంలో పెద్ద చిన్నది తేడా చూపకూడదు. బైబిల్ వాక్య ప్రకారం ఎవరు చెప్పినా సరే వారు జ్ఞానవంతులే. ఇన్ని విషయాల్లో మనము మేలు చేసుకోలేకపోతున్నామండి. మొదటిగా ఏం చెప్పుకున్నాం? మంచి పేరు సంపాదించుకునేటువంటి విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాం. మరణం జరిగినటువంటి ఇంటికి వెళ్ళేటువంటి విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాం. ఏడ్చేటువంటి విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాం. కార్యాంతం కంటే కార్యారంభం మేలు, అంతేనా? లేకపోతే కార్యారంభం కంటే కార్యాంతం మేలా? కార్యాన్ని కడముట్టించేటువంటి విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాం. నెమ్మది కలిగి ఉండేటువంటి విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాం. ఐక్యత విషయంలో మనం మేలు చేసుకోలేకపోతున్నాం. జ్ఞానం కలిగేటువంటి విషయంలో మేలు చేసుకోలేకపోతున్నాం. ఎంత ఎవరు చెప్పారు? అల్లాటప్ప వ్యక్తి చెప్పింది కాదు. జీవితాన్ని రంగరించి వడబోసినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క మనసులోంచి వచ్చినటువంటి దైవ ప్రేరణ వల్ల మనసులోంచి వచ్చినటువంటి మాటలు. కాబట్టి ఈ చెప్పబడినటువంటి 7 విషయాల్లో కూడా మనకి మేలు చేసుకోవడానికే ప్రయత్నిద్దాం. దినం భోజనాలు ఎవరన్నా చెప్తే ఏం చేయాలి? ఎందుకంటే అతడి యొక్క అతడి జీవితంలో ఏ విధంగా దేవుడిలో బ్రతికాడు, లేకపోతే ఏ విధంగా దేవుడిలో బతకలేదో అక్కడ అన్నీ కూడా వివరించబడతాయి కదా ఆ రోజున. ఏంటి? ఆదరణ కూడిక రోజున. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? వాక్యంతో బుద్ధి కలుగుతుంది మనకి. కాబట్టి